సో 2026లో ఎక్కువ జాబ్స్ వస్తాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ 3 years నుంచి రెసిషన్ అని చెప్పి జాబ్ మార్కెట్ అంత లేదు అని చూస్తున్నాం. ఇప్పుడు జాబ్ మార్కెట్ బాగా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ మనం 2025 నవంబర్లో ఉన్నాం. 2026లో ఖచ్చితంగా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఒక రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 10 lakh జాబ్స్ ఓపెనింగ్స్ 10 lakhs. వావ్, గ్రేట్ న్యూస్. సో ఇది మనం ఫస్ట్ నుంచే ఎలా గ్రాప్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కోసం రిక్రూటర్స్ చూస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా వాళ్ళు మార్క్స్, పర్సంటేజెస్, లేకపోతే ఏ కాలేజ్ నుంచి వచ్చారు అన్న దానికన్నా కూడా స్కిల్ సెట్ ఎంత ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి అన్నవి చూస్తున్నారు. మాకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వీళ్ళు ఎలా సాల్వ్ చేయగలుగుతారు అని చూస్తున్నారు. అందుకే టాప్ మోస్ట్ కంపెనీస్ అనే కాదు, మిడ్ లెవెల్ కంపెనీస్ కూడా ఇంటర్వ్యూ కన్నా కూడా హ్యాకథాన్స్ కండక్ట్ చేసి హైర్ చేస్తున్నాయి. సో హ్యాకథాన్లో ఏముంటుంది, ఇంటర్వ్యూ ఏముండదు, మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, టైం ఇస్తారు, లైక్ 6 hours అని, 12 hours, 24 hours అని చెప్పి ఆ విత్ ఇన్ ద టైం లోపు మీరు వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక సొల్యూషన్ బిల్డ్ చేసి ఇవ్వగలగాలి. సో అలా ఇచ్చిన వాళ్ళని డైరెక్ట్ హైరింగ్ చేస్తారు విత్ హ్యూజ్ ప్యాకేజెస్ అనమాట.